హాయ్ అండి. హలో ఎవ్రీవన్. మీరెలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు పెన్సిల్ పౌచ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మనం తెలుసుకుందాం. ఈ పెన్సిల్ పౌచ్‌లన్నీ నేనే కస్టమైజ్ చేశానండి. ఎలా ఉన్నాయో కామెంట్ ద్వారా తెలియజేయండి. ముందుగా మెయిన్ క్లాత్ తీసుకోండి. వెడల్పు 9 ఇంచెస్, పొడవు 8 ఇంచెస్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అదే కొలతలతో ఫోమ్ షీట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అలాగే ఫోమ్ షీట్ 2 కలిపి స్టిచ్చింగ్ చేసేయండి. కలిపి కుట్టేసిన తర్వాత నిలువు కానీ అడ్డం కానీ అలా నేను చూపించిన విధంగా కుట్టేసేయండి. ఆ తర్వాత అదే కొలతలతో నాన్ వోమన్ తీసుకోండి. నాన్ వోమన్ తీసుకుని చుట్టూ కుట్టు వేయండి. అలా కలిపి కుట్టేసిన తర్వాత మనం 9 ఇంచెస్ తీసుకున్నాం కదా వెడల్పు, ఆ 9 ఇంచెస్ సరిపోను జిప్ తీసుకోండి. జిప్ తీసుకుని స్టిచ్చింగ్ చేసేయండి. స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను చూపించిన విధంగా అనుగుడు కుట్టు వేసేయండి. అలాగే రెండో వైపున అలాగే స్టిచ్ చేసి అనుగుడు కుట్టు వేసేయండి. చూస్తున్నారు కదా, అనుగుడు కుట్టు వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు ఆ రెండు కలిపి రన్నర్ ఎక్కించండి. చూస్తున్నారు కదా, నేను రన్నర్ ఎక్కించేసానండి. మీకు రన్నర్ ఎక్కించటం ఎలాగో తెలియకపోతే స్పెషల్గా ఒక వీడియో చేస్తానండి. ఇప్పుడు రెండు సమానంగా ఉండేటట్టు ఆ జిప్ దగ్గర నుంచి కింద మనం గుర్తుపెట్టుకోవాలండి. మీకు తెలియటం కోసం అలా కత్తెరతో అలా పెట్టాను. పెట్టిన తర్వాత మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్కు జిప్ ఉంది కదా, ఆ జిప్కి కరెక్ట్ ప్లేస్లో రావాలండి. అలా పెట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కనుక కట్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో క్లాత్ తీసుకుని 7.5 పొడవు అలాగే 2 ఇంచెస్ వెడల్పు తీసుకుని నేను చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసేయండి. రెండు వైపులా కుట్టాలి. కుట్టిన తర్వాత దానిని సమానంగా 2 పీసెస్ చేయాలి. ఆ 2 పీసెస్ని మనం ఇందట పౌచ్ తయారు చేసుకున్నాం కదండి, ఆ జిప్పు పైన ఆ సైడ్ ఈ సైడ్ రెండు వైపులా కలిపి కుట్టేసేయండి. కలిపి కుట్టడం వల్ల మనం తిప్పినప్పుడు కూడా ఏంటంటే ఆ జిప్పు ఊడిపోకుండా ఉంటుంది. అలాగే ఆ రెండు వేయటం వల్ల కూడా బాగుంటుంది. అది జిప్ తీసేటప్పుడు పిల్లలకి వేసేటప్పుడు అది పట్టుకుని తీయొచ్చు అన్నమాట. హ్యాండిల్స్ లాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు ఆ పౌచ్ని రివర్స్ చేసుకోండి. రివర్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కత్తెరతో అలా మార్క్ చేసుకున్నాం కదండి, ఆ మార్క్ కరెక్ట్గా ఆ జిప్ మధ్యలోకి రావాలి. అలా మధ్యలో పెట్టుకుని కరెక్ట్గా పెట్టుకుని ఆ సైడ్ ఈ సైడ్ ఒక 1/2 ఇంచెస్ మడత పెట్టాలి. అటు 1/2 ఇంచెస్ ఇటు 1/2 ఇంచెస్ మడత పెట్టాలి. మడత పెట్టేసి స్టిచ్చింగ్ చేసేయండి. నేను చూపించిన విధంగా స్టిచ్చింగ్ చేసేయండి. సేమ్ అదే విధంగా ఈ పక్క కూడా కింద వైపును కూడా అలాగే మడత పెట్టండి. మడత పెట్టి స్టిచ్చింగ్ చేసేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీలో ఎవరికైనా సరే కావాలంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి. మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తాను నేను. ఇప్పుడు నాన్ వోవెన్ 2 పీసెస్ అంచులంపుడ కుట్టడానికి తీసుకునండి. తీసుకుని ఆ సైడ్ అంపుడ నేను చూపించిన విధంగా కుట్టేసేయండి. ఇంకా పౌచ్ రెడీ అయిపోయిందండి, పెన్సిల్ పౌచ్. చూస్తున్నారు కదండి, పెన్సిల్ పౌచ్ చాలా బాగుంది. అయితే తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ నేను బర్త్డే పార్టీకి కస్టమైజ్ చేశానండి. చాలా బాగా నచ్చినాయి అన్నారు. మీలో ఎవరికైనా సరే ఈ పౌచెస్ కావాలన్నా, నేను కుట్టే బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఫోన్ పౌచెస్ మీకు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇవ్వగలను. అలాగే ఈ పౌచ్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.